హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 58 అండ్ 59 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా పోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో మన సుహో ఎస్ ర్యాంక్ కంటెస్ట్ అందరూ ఈ పాస్ట్ లో ఒక మెంబర్స్ వెనక్కి తెప్పేశాడు కదా. సో దాంతో ఇప్పుడు చూయిల్, జాంగ్ అండ్ యూనో అండ్ లిమ్ వీళ్ళందరూ కూడా మన సుహోకి సపోర్ట్ చేస్తుంటారు అండ్ వాళ్ళు ఆఫ్ కోర్స్ హెల్ప్ చేయడానికి కూడా ఒప్పేసుకుంటారు మన సుహోకి. సో దీంతో మన సుహో ఫీల్డ్ ఆఫ్ డంజన్స్ ని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే స్టార్ట్ ఒక ఫ్యాక్టరీస్ ఆ డంజన్స్ లోనే ఉంటాయి కాబట్టి. సో అందుకే మన సుహో వాటిని డిస్ట్రాయ్ చేస్తూ ఉంటాడు. సో అట్లా ఒక రోజు సుహో తన పని ముగించుకొని తన ఇంటికి పోతాడు. బట్ గైస్ తన ఇంట్లో ఆల్రెడీ ఒకడు ఉంటాడు. వాడు ఎవడు డాంగడ్ అనమాట. అండ్ డాంగడు మన సుహోని లేపడానికి వచ్చిండు. ఎందుకంటే మన సుహో వల్ల వాడి బ్రదర్ పోయాడు కాబట్టి అండ్ ఆల్సో మన సుహో వల్ల వాడి ప్లాన్ మొత్తం కూడా ఫెయిల్ అయిపోయింది కాబట్టి. సో అందుకే డాంగడు ఇక్కడికి వచ్చిండు సుహోని లేపడానికి. అండ్ ఆల్సో మన సుహో కూడా డాంగడ్ తో ఫైట్ చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే మన సుహో చూడాలని అనుకుంటాడు తను ఎంతకన్నా స్ట్రాంగ్ అయిపోయిందని. సో అందుకే తను డాంగడ్ తో ఫైట్ చేయాలని అనుకుంటాడు. ఎందుకంటే డాంగడు ఒక ఎస్ట్రాంగ్ అంటారు కాబట్టి. సో అందుకే మన సుహో డాంగ్ అని వేరొక దగ్గరికి పట్టుకుపోతాడు. ఎందుకంటే ఇంట్లో ఫైట్ చేస్తే అల్లా మళ్ళా సెక్యూరిటీ వాళ్ళు అని అంటూ వచ్చేసారు కాబట్టి డాంగ్ అని పట్టుకోవడానికి. సో అందుకే మన సుహో డాంగ్ అని వేరొక దగ్గరికి పట్టుకుపోతాడు. వీళ్ళిద్దరు ఫైట్ ని ఎవరు ఆపకూడదు కాబట్టి. సో అట్లా వీళ్ళిద్దరు మధ్య ఫైట్ స్టార్ట్ అయిపోద్ది అండ్ డాంగ్ విన్ అయిపోతుంటాడు. ఎందుకంటే ఆఫ్ కోర్స్ వాడు ఒక ఎస్ట్రాంగ్ అంటారు కాబట్టి. సో దాంతో మన సుహో తన షాడో ఐటమ్స్ ని యూజ్ చేస్తాడు అండ్ దాంతో సుహో ఒక స్టాట్స్ అని కూడా ఇంక్రీజ్ అయిపోతాయి. బట్ గైస్ అప్పుడే ఆ షాడో ఐటమ్స్ వల్ల మన సుహో అచ్చం జిన్వు లాగానే కనిపిస్తాడు. సో దీంతో డాంగ్ ఆడికి వాడి పాస్ట్ లో ఒక మెంబర్స్ గుర్తొస్తూ ఉంటాయి అనమాట. యాజ్ జిన్వుస్ షాడో అంటే వీడు ముందు ఎట్లా జిన్వు చేతిలో పోయిండు అండ్ ఎట్లా వీడు జిన్వు ఒక షాడో అయిపోయిండు అండ్ ఎట్లా వీడు జిన్వు కింద పనిచేసేవాడు యాజ్ అ షాడో. అవన్నీ కూడా వీడికి గుర్తొస్తూ ఉంటాయి. అండ్ వీడు అనుకుంటాడు ఇవన్నీ మెమరీస్ నావి కావు, వేరే ఎవరు మెమరీస్ ఇవి నా మైండ్ లోకి ఎందుకు వస్తున్నాయి అని డాంగ్ అనుకుంటాడు. బట్ అఫ్ కోర్స్ తర్వాత వీడికి అర్థమైపోద్ది ఈ మెమరీస్ అన్ని కూడా వీడివే అని. అని అప్పుడే డాంగ్ అంటాడు నేను ఎట్లా మర్చిపోయినాను సంగ్ జిన్వుని అని. అండ్ దీంతో మన సుహో బెరుగాన్ని అడుగుతాడు నాన్న పేరు డాంగ్ ఆడికి ఎట్లా తెలుసా అని. అండ్ దాంతో బెరుగాడు అంటాడు పాస్ట్ లైఫ్ లో వీడి పేరు గ్రీడు అండ్ ఇప్పుడు వాడికి వాడి పాస్ట్ లో ఒక మెమరీస్ తిరిగి వస్తున్నాయి అనుకుంటా అని బెరుగాడు అంటాడు. అండ్ దాంతో సుహో అంటాడు గ్రీడా వాట్ డూ మీన్ బై దట్ బెరు అని సుహో అంటాడు. అండ్ దాంతో బెరుగాడు అంటాడు ఇప్పుడు డాంగ్ నీతో ఎట్లయితే ఫైట్ చేస్తుండో సేమ్ అట్లనే వాడు పాస్ట్ లైఫ్ లో మీ నాన్న జిన్వుతో కూడా ఫైట్ చేసిండు. అది కూడా సేమ్ రీజన్ వల్ల. అంటే పాస్ట్ లైఫ్ లో జిన్వు వాడి బ్రదర్ ని లేపేసిండు కదా. అండ్ దాంతో డాంగ్ జిన్వుతో ఫైట్ చేయడానికి వచ్చిండు కదా. అండ్ దాంతో ఆబ్వియస్లీ మన జిన్వు వాడిని లేపేసిండు అండ్ వాడి షాడోని ఎక్స్ట్రా చేసిండు అండ్ వాడికి గ్రీడ్ అని పేరు పెట్టిండు. అండ్ ఇప్పుడు ఆ పాస్ట్ లైఫ్ యొక్క మెమరీసే డాంగ్ కి గుర్తొస్తున్నాయి అని బెరుగాడు సుహోకి చెప్తాడు. అండ్ దాంతో మన సుహో అంటాడు డాంగ్ కి వాడి పాస్ట్ లో ఒక మెమరీస్ ఎట్లా తిరిగి వచ్చినాయి అది కూడా వితౌట్ ద షాడో కి అని సుహో బెరుగాని అడుగుతాడు. అండ్ దాంతో బెరుగాడు అంటాడు చూలుగాడికి ఎట్లయితే వాడి మెమరీస్ తిరిగి వచ్చినాయో వితౌట్ ద షాడో కి సేమ్ అట్లనే చూలుగాడి లెక్కనే డాంగ్ కి కూడా వాడి పాస్ట్ లో ఒక మెమరీస్ తిరిగి వచ్చేసినాయి అని బెరుగాడు అంటాడు. అండ్ ఆల్సో గైస్ అప్పుడే డాంగ్ అనుకుంటాడు తన పేరు సంగ్ సుహో కదా, అంటే తను సంగ్ జిన్ ఒక కొడుక అని డాంగ్ అనుకుంటాడు. అండ్ ఆల్సో డాంగ్ మన సుహో వల్ల ఫ్యామిలీ పిక్చర్ చూసాడు అనమాట. అండ్ దాంతో డాంగ్ కి కన్ఫర్మ్ అయిపోద్ది సుహో జిన్వు ఒక కొడుకు అని. అండ్ ఆల్సో డాంగ్ అనుకుంటాడు జిన్వు అంతకన్నా స్ట్రాంగ్ కదా. అండ్ ఆల్సో తను ఎందుకు ఒక హంటర్ లాగా పని చేయట్లేదు ఈ వల్ల పాస్ట్ లైఫ్ లో పనిచేసినట్టు కొంపదీసి జిన్వు ఏదో ఒక రీజన్ వల్ల ఇక్కడ లేడా అతను ఇక్కడికి రాలేకపోతుండా ఫర్ సమ్ రీజన్. సో అందుకే నేను ఈ ఛాన్స్ ని అసలు మిస్ చేసుకోకూడదు అని డాంగ్ అనుకుంటాడు. అండ్ ఇట్లా అనుకుని సడన్ గా వాడు మన సుహో మీద అటాక్ చేస్తాడు. బట్ ఆఫ్ కోర్స్ మన సుహో డిఫెండ్ చేసుకుంటాడు. అండ్ గైస్ ఇప్పుడు డాంగ్ కి వాడి మెమరీస్ తిరిగి రావడంతో వాడికి చాలా కోపం వస్తుంటది అనమాట జిన్వు మీద. ఎందుకంటే జిన్వు విని తన షాడో లాగా చేసుకుని తన కింద పని చేపించుకోండి కదా. సో అవన్నీ గుర్తు రావడంతో వీడికి చాలా అవమానంగా అనిపిస్తుంటది అనమాట. నేను అట్లా జిన్వు కింద పనిచేసేవాడినా అని. సో అందుకే ఇప్పుడు డాంగ్ సుహోని లేపిలని అనుకుంటాడు యాజ్ రివెంజ్. సో డాంగ్ ఇట్లా చూసి సుహో డాంగ్ తో అంటాడు ఎందుకురా సడన్ గా ఇంతకన్నా భయపడిపోతున్నావు అని. అండ్ దీంతో డాంగ్ కి ఇంకా చాలా కోపం వస్తుంది. బట్ గైస్ అప్పుడే సుహో తన షాడో ఐటమ్స్ తో డాంగ్ మీద అటాక్ చేస్తాడు అండ్ అవన్నీ కూడా డాంగ్ కి తగిలేస్తాయి. అండ్ దాంతో డాంగ్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు అనుకుంటాడు సుహో సడన్ గా ఇంతకన్నా స్ట్రాంగ్ ఎట్లా అయిపోయిండు అని. సో గైస్ యాక్చువల్ గా అయితే మన సుహో చాలా ఫీల్డ్ ఆఫ్ డంజన్స్ ని క్లియర్ చేసి డిస్ట్రాయ్ చేసిండు కదా. సో దాంతో మన సుహోకి చాలా షాడో ఐటమ్స్ దొరికేసినాయి అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ దాంతో తన స్టాట్స్ అన్ని కూడా ఇంక్రీజ్ అయిపోయినాయి. అండ్ ఆల్సో గైస్ ఇప్పుడు మన సుహో ఐటమ్ విండోని ఓపెన్ చేయకుండా డైరెక్ట్ గా షాడో ఐటమ్స్ ని సమన్ చేయగలడు అనమాట. సో అందుకే మన సుహో సడన్ గా స్ట్రాంగ్ అయిపోయింది ఇంతకనం. అండ్ గ్యాస్ తర్వాత మన సుహో డిఫరెంట్ షాడో ఐటమ్స్ ని సమన్ చేసి కంటిన్యూస్ గా డాంగ్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ దాంతో డాంగ్ కి దూలిరిపోతుంటది. అండ్ డాంగ్ కూడా అనుకుంటాడు సుహో ఒక్కసారి ఇన్ని వెపన్స్ ని ఎట్లా సమన్ చేయగలుగుతున్నాడు, జిన్వు దగ్గర కూడా ఇట్లాంటి ఎబిలిటీ ఉండేదా లేదు జిన్వు దగ్గర ఇట్లాంటి ఎబిలిటీ ఉండేది కాదు అని డాంగ్ అనుకుంటాడు. అండ్ అప్పుడే బెరుగాడు అనుకుంటాడు యంగ్ మొనార్క్ ఫైట్ మధ్యలోనే గ్రో అవుతున్నాడు. అంటే తన లెవెల్ మాత్రమే ఇంక్రీజ్ అవ్వట్లేదు, తన స్కిల్స్ అండ్ టాక్టిక్స్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అది కూడా ఫైట్ మధ్యలోనే. అండ్ దీంతో నేను చెప్పగలను షాడో మొనార్క్ జిన్వు ఇంకొన్ని రోజుల్లో సుహో నీ దగ్గరికి వచ్చేస్తాడు అండ్ నీతో కలిసి ఫైట్ చేస్తాడు అండ్ నీకు హెల్ప్ చేస్తాడు. ఆ రోజు ఇంకెక్కువ దూరంలో లేదు అని బెరుగాడు అనుకుంటాడు. అండ్ గైస్ మన సుహో అయితే కంటిన్యూస్లీ డాంగ్ మీద అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ డాంగ్ కి ఆఫ్ కోర్స్ దుల్లేరిపోతుంటది. అండ్ అప్పుడే డాంగ్ కి సుహో అచ్చం జిన్వు లాగానే కనిపిస్తాడు. ఎపిరెన్స్ లో మాత్రమే కాదు పవర్ లో కూడా సుహో
సుహో అచ్చం జిన్వు లాగానే కనిపిస్తాడు డాంగ్ గాడికి. అండ్ గైస్ దీంతో డాంగ్ గాడు ఏం చేశాడు తెలుసా, వాడు అక్కడి నుంచి పారిపోతాడు. ఎందుకంటే వాడికి అర్థమైపోయింది కాబట్టి సుహో వాడికన్నా చాలా స్ట్రాంగ్ అని అనవసరం వాడికి అర్థమైపోయింది కాబట్టి వాడు సుహోతో ఫైట్ చేసి విన్ అవ్వలేడని. సో అందుకే వాడు అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అండ్ ఆల్సో వీడి ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సుహో ఎంతగానో స్ట్రాంగ్ గా ఉంటాడని. అండ్ ఆల్సో స్ట్రాంగ్ గాడు అనుకుంటాడు ఇది పారిపోవడం కాదు, నేను కన్ఫర్మ్ గా సుహోని లేపేస్తా. బట్ ఇప్పుడు కాదు, సుహో ఎప్పుడైతే తన గార్డ్ ని డౌన్ చేస్తాడో డ్యూరింగ్ హిస్ ఎవ్రీడే లైఫ్, అప్పుడు నేను సుహో మీద అటాక్ చేసి తనని లేపేస్తా. ఎట్లో కట్ల నేను సుహోని లేపేస్తా ఏదో ఒక రోజు, ఈ రోజు అయితే కాదు అని అట్లా అనుకుని డాంగ్ గాడు అక్కడి నుంచి పారిపోతుంటాడు. బట్ ఆఫ్ కోర్స్ మన సుహో వాడిని వదలడు కదా, అండ్ తను వాడిని పట్టేసుకుంటాడు. అండ్ దాంతో డాంగ్ గాడు సుహోతో అంటాడు, నువ్వు కూడా నన్ను నీ షాడో లాగా చేసుకుంటావా, బట్ ఈసారి నేను రెసిస్ట్ చేస్తా సో దట్ నేను నిన్ను లేపడానికి, అండ్ ఆల్సో నేను మీ నాన్న జిన్విని కూడా లేపేస్తా అని డాంగ్ గాడు అంటాడు సుహోతో. సో దీంతో మన సుహో అంటాడు, వాట్ ఏ గ్రీడీ డ్రీమ్, అరే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్నే డిఫీట్ చేయలేకపోతున్నావు, అట్లాంటిది నువ్వు మా నాన్న జిన్వుని ఎట్లా డిఫీట్ చేయగలవు. అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆలోచన రాకూడదు, నువ్వు మా నాన్నని డిఫీట్ చేయగలవనే ఆలోచన నీకు రాకూడదు అని సుహో వాడుతూ అంటాడు. అండ్ తర్వాత మన సుహో డాంగ్ అని లేపేస్తాడు. అండ్ దాంతో ఆబ్వియస్లీ మన సుహో డెవలప్ అయిపోతాడు. అండ్ తన స్కిల్ ఇంక్రీజ్డ్ స్ట్రెంత్ కూడా డెవలప్ అయిపోద్ది. అండ్ అప్పుడే మన సుహో అనుకుంటాడు, డాంగ్ గాడు వాడి పాస్ట్ లో ఒక మెమరీస్ ని వెనక్కి తెచ్చేసుకుంటాడు కదా, అది కూడా వితౌట్ ద షాడో కి. అంటే డాంగ్ గాడు మా నాన్న జిన్వుని అంతగానో హేట్ చేసేవాడని అర్థం కదా అని సుహో అనుకుంటాడు. అండ్ తను బెరుగు అని అడుగుతాడు, నువ్వు ఒక షాడో సోల్జర్ అయ్యావు కదా, వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్ బెరు అని సుహో అడుగుతాడు. అండ్ దాంతో బెరుగాడు అంటాడు, ఇది నా ఆనరు మీ కింద పనిచేయడము అండ్ మీకు హెల్ప్ చేయడము మై మోనార్క్ అని బెరుగాడు అంటాడు. సో దీంతో సుహో అనుకుంటాడు, షాడో సోల్జర్ అవ్వడం ఒక పనిష్మెంట్ లాంటిది, వాళ్ళు పోయినాక కూడా ఫైట్ చేస్తారు. అండ్ ఆల్సో ఈ షాడో సోల్జర్స్ చాలా లాయల్ గా కూడా ఉంటారు. అండ్ ఈ షాడో సోల్జర్స్ కెన్ మేక్ దేర్ ఓన్ జడ్జ్మెంట్స్ అని అట్లా యాక్ట్ చేయగలరు వాళ్ళు. బట్ షాడో ఐటమ్స్ లో అట్లా కాదు, ఆ ఐటమ్స్ కి ఓన్లీ పవర్ మాత్రమే ఉంటది. అండ్ ఇట్లా మన సుహో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ గ్యాస్ తర్వాత మన సుహో డాంగ్ అనే షాడోని ఎక్స్ట్రాట్ వేస్తాడు. బట్ వాడి షాడో ఎక్స్ట్రాట్ అవ్వదు. అంటే ఇప్పుడు మన సుహో దగ్గర ఓన్లీ 2 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయన్నమాట వాడి షాడోని ఎక్స్ట్రాట్ చేయడానికి. అంటే చూసినారా డాంగ్ అని చెప్పింది కదా నేను రెసిస్ట్ చేస్తా అని, అండ్ వాడు చెప్పినట్టు చేస్తుండే కదా మళ్ళీ ఒకసారి షాడో అవ్వకూడదని. అండ్ దీంతో మన సుహో మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాడు. బట్ ఈసారి కూడా వాడి షాడో ఎక్స్ట్రాట్ అవ్వదు. అంటే ఇప్పుడు ఓన్లీ ఒక ఛాన్స్ మాత్రమే ఉందన్నమాట. అండ్ దీంతో బెరుగాడు డాంగ్ అని తిడతాడు, గ్రీడ్ అసలు ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, మంచిగా యంగ్ మోనార్క్ ఒక షాడో అయిపో అని అట్లా బెరుగాడు అంటాడు. అండ్ అప్పుడే సుహో డాంగ్ ఆడుతూ అంటాడు, డాంగ్ నువ్వు ఎంతగానో రెసిస్ట్ చేస్తావో చేసుకో, నేనైతే నిన్ను వదలను, నీలో ఎంత కోపం అండ్ హేట్ ఉన్నా సరే నేనైతే నీలాంటి విలన్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయను, నాకైతే నీ స్ట్రెంత్ మాత్రమే కావాలి ఇవన్నీ కాపాడడానికి, సో అందుకే నేను నీ స్ట్రెంత్ ని ఎట్లో గట్ల తీసుకుంటా అని సుహో అంటాడు. అంతను మళ్ళీ ఒకసారి ఎరేజ్ అని అంటాడు. అండ్ గైస్ వేరే సైడ్ మనం చూయిల్ అండ్ జాంగిన్ గానే చూస్తాం. అండ్ వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చేస్తారు. అండ్ వాళ్ళిద్దరు వరి అయిపోతుంటారు అనమాట సుహోకి ఏమైపోయిందేమో అని. అండ్ వీళ్ళిద్దరికి తెలియదు అనమాట సుహో వాళ్ళ ఇంటికి డాంగ్ గాడు వచ్చాడని, ఎవడో వచ్చాడని అనుకుంటారు వీళ్ళు. అండ్ అప్పుడే వీళ్ళకి సుహో కనిపిస్తాడు. అదంతా చూయిల్ గాడు సుహోని అడుగుతాడు అసలు ఏమైంది ఇక్కడ, ఆల్సో మీ ఇంటికి ఎవడో వచ్చాడు అని అట్లా చూయిల్ గాడు సుహోని అడుగుతాడు. అండ్ దాంతో మన సుహో అంటాడు ఇట్ వాస్ డాంగ్ సో అని. అండ్ దాంతో చూయిల్ గాడు అంటాడు వాడని వచ్చిందని. అండ్ దాంతో మన సుహో అంటాడు అవును వాడే వచ్చిండు అండ్ ఇట్ వాజ్ ఎ క్లోజ్ ఫైట్ బట్ లాస్ట్ కి నేనే గెలిచాను అండ్ ఇప్పుడు అంతా అయిపోయింది అని మన సుహో అంటాడు. అండ్ దాంతో చూయిల్ అండ్ జాంగిన్ గడు నమ్మలేకపోతారు సుహో డాంగ్ అని డిఫీ చేసిండని. అండ్ గైస్ మన సుహో డాంగ్ అనే షాడోతో ఒక షాడో ఐటమ్ చేసుకుంటాడు అనమాట. అండ్ ఇది ఒక గౌంట్లెట్ అనమాట. అండ్ దీనిది హీరో గ్రేడ్ అనమాట. అండ్ దీంతో ఆఫ్ కోర్స్ సుహో స్టాట్స్ అన్ని కూడా ఇంక్రీజ్ అయిపోతాయి. అండ్ గైస్ మన సుహో కూడా వీడి షాడోకి గ్రీడ్ అనే పేరు పెడతాడు జస్ట్ లైక్ జిన్వు. అండ్ గైస్ తర్వాత మనం హంటర్స్ అసోసియేషన్ మానా మెజర్మెంట్ సెంటర్ ని చూస్తాం. అండ్ మీడియా వాళ్ళు అందరు కూడా బయటనే వెయిట్ చేస్తుంటారు ఎవరైనా కొత్త ఎస్ ర్యాంక్ అంటారు వస్తారేమో అని. అండ్ అప్పుడు మనం ఒకరిని చూస్తాం. అండ్ వాడికి డి ర్యాంక్ వస్తుంది అనమాట ఆఫ్టర్ అవేకనింగ్. అండ్ దాంతో వాడు సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు నాకేమి హై ర్యాంక్ రాలేదు డి ర్యాంక్ వచ్చిందని. అండ్ అప్పుడు మనం ఇంకొకరిని చూస్తాం. అండ్ వాడు రాసుకుంటూ ఉంటాడు అనమాట లైక్ ఇప్పటి వరకు ఎంతమంది హంటర్స్ వచ్చారని. అండ్ ఇప్పటి వరకు 4 డి ర్యాంక్స్ అండ్ 2 ఈ ర్యాంక్స్ వచ్చారనమాట. అండ్ గైస్ వీడి పేరు కిమ్ అనమాట. అండ్ వీడు అనుకుంటాడు నాకు హై ర్యాంక్ వస్తుంది బట్ నాకేమి ఎస్ ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు, నాకు ఏ ర్యాంక్ ఆర్ లేదా బి ర్యాంక్ వచ్చినా చాలు, నాకు ఎక్కువ ఆశలు లేవు అని కిమ్ గడ్ అనుకుంటాడు. అండ్ గైస్ మన సుహో వీడి పక్కనే కూర్చొని ఉంటాడు అనమాట. అండ్ అప్పుడు మన సుహో ఒక 10 వస్తుంది టు చెక్ హిస్ ర్యాంక్. సో దాంతో మన సుహో పోతాడు. అండ్ గైస్ కిమ్ గడు అనుకుంటాడు సుహోకి కూడా అంత పెద్ద ర్యాంక్ ఏం రాదు, తనకి కూడా డి ర్యాంక్ ఆర్ లేదా ఈ ర్యాంక్ వస్తుంది అని కిమ్ గడ్ అనుకుంటాడు. బట్ గైస్ వాడికి ఈ ర్యాంక్ వస్తుంది అండ్ మన సుహోకి ఆఫ్ కోర్స్ ఎస్ ర్యాంక్ వస్తుంది. అండ్ దాంతో మీడియా వాళ్ళందరూ కూడా మన సుహోని క్వశ్చన్స్ అడుగుతుంటారు. అండ్ అప్పుడే మనం చూయిల్ జాంగిన్ యూనో అండ్ లిమ్ గానే చూస్తాం. అండ్ చూయిలు అంటాడు సుహో మనకి చెప్పినట్టే తను ఎస్ ర్యాంక్ కి రీచ్ అయిపోయిండు అని. అండ్ దాంతో జాంగిన్ గాడు అంటాడు యాజ్ ఎక్స్పెక్టెడ్ సుహో ఎస్ ర్యాంక్ ని కూడా దాటి నేషనల్ లెవెల్ హంటర్ అయిపోవచ్చు ఇంకొన్ని రోజుల్లో. సో అందుకే మనం మన ప్లాన్ ఒక నెక్స్ట్ స్టెప్ లోకి పోవాలి ఇంకా. అండ్ మిగిలిన ఫీల్డ్ ఆఫ్ డంజన్స్ అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయాల్సిందే. అండ్ మన కంట్రీలో ఉన్న గిల్డ్స్ అన్నిటిని కూడా యునైట్ చేయాలి. అండ్ అట్లా ఈవెన్చువల్లీ వరల్డ్ లో ఉన్న గిల్డ్స్ అన్నిటిని కూడా యునైట్ చేయాలి. అండ్ ఇదంతా మనం జిన్వు కోసం చేయాలి తనకి హెల్ప్ చేయడానికి. అండ్ అట్లా చేయడానికి ఎన్ని రోజులు అవుతుందో అని జాంగిన్ గాడు అంటాడు. అండ్ అప్పుడే యూనో గాడు అంటాడు మనం అండ్ సుహో ఈ టాస్క్ మీద వర్క్ చేస్తున్నప్పుడు అపోస్ట్ ఆఫ్ ది ఇతరమ్స్ ఉత్తుగానే ఉన్నారు కదా, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా అని యూనో గాడు అంటాడు. అని అప్పుడే చూయిల్ గాడు అంటాడు ఈవెన్ తో మనం స్టార్ వాటర్ ని బ్యాన్ చేసినా సరే
అది ఇవాల్వ్ అవుతుంది అండ్ స్ప్రెడ్ అవుతుంది. అంటే మన మూమెంట్స్ అన్ని కూడా అపోస్టల్స్ కి తెలిసిపోతున్నాయి. అందుకే వాళ్ళు మనకి దొరకకుండా తప్పించుకుంటున్నారు. అంటే వాళ్ళు మనకి దగ్గరలోనే ఉంటూ దాక్కనే ఉన్నారు. సో అందుకే మనం ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు, జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నమ్మాలి అని. ఎందుకంటే మనం అనుకున్న దానికన్నా మన ఎనిమి తెలివైన వాళ్ళు కాబట్టి అని చూలిగాడు అంటాడు. అండ్ గైస్ అప్పుడే మనం పార్క్ గాని చూసాం. అండ్ వాడు కూడా ఇక్కడ ఉంటాడు, అంటే ఇది బిల్డింగ్ లో ఉంటాడు. బట్ వాడు సడన్ గా మాయమైపోతాడు అండ్ వాడు ఒక డంజన్ లోకి వెళ్ళిపోతాడు. అండ్ అక్కడ వాడి ఫాలోవర్స్ ఉంటారు అండ్ వాళ్ళందరూ కలిపి ఒక మోషన్ ని లేపేస్తుంటారు. అండ్ అప్పుడే పార్క్ గాడు వాళ్ళందరినీ వాడి ముందుకి రమ్మని అంటాడు. అండ్ దాంతో వాళ్ళందరూ కూడా పార్క్ గాడు ముందుకి వచ్చేస్తారు. అండ్ అప్పుడే పార్క్ గాడు అనుకుంటాడు ఈ ర్యాంక్ కంటెస్ట్ స్టార్ ఫ్రాగ్మెంట్స్ ని రెసిస్ట్ చేయలేరు, నేను వాళ్ళని కంట్రోల్ చేయగలను జస్ట్ లైక్ లీ మిన్సన్. బట్ అదే స్టార్ ఫ్రాగ్మెంట్స్ నేను ఎస్ ర్యాంక్ కంటెస్ట్ మీద యూజ్ చేయలేను వాళ్ళని కంట్రోల్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళు రెసిస్ట్ చేస్తారు కాబట్టి. అండ్ ఆల్సో ఇప్పుడు సుహో ఒక ఎస్ ర్యాంక్ కంట్రోల్ అయిపోవడంతో పీపుల్ తనని సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ ఆల్సో సుహో ఇప్పుడు వేరే గిల్ ఒక హంటర్స్ ని రిక్రూట్ చేసుకోవడం స్టార్ట్ చేసిండు. అంటే సుహో నాకు ఒక టెరిటరీ కాన్క్వెస్ట్ గేమ్ ప్రపోజ్ చేస్తున్నాడు ఇప్పుడు. అనే గేమ్ లో ఎవరి దగ్గర అయితే ఎక్కువ పవర్ఫుల్ హంటర్స్ ఉంటారో వాళ్ళే ఈ గేమ్ లో విన్ అవుతారు. అండ్ ఇప్పుడు సుహో దగ్గర కొరియాలో ఉన్న ఎస్ ర్యాంక్ హంటర్స్ అందరూ కూడా ఉన్నారు హూ ఆర్ సపోర్టింగ్ హిమ్. సో అందుకే ఇప్పుడు నేను ఇంకా కొరియాలో ఉన్న హంటర్స్ ని నా ఫాలోవర్స్ లాగా కన్వర్ట్ చేయడం ఆపాలి, ఎందుకంటే ఎస్ ర్యాంక్ హంటర్స్ అన్నారు సుహో దగ్గర ఉన్నారు కాబట్టి అని పార్క్ గాడు అనుకుంటాడు. అండ్ ఆల్సో వీడు అనుకుంటాడు నేను ఒక డైరెక్ట్ ఫైట్ లో విన్ అవ్వగలనా సుహోతో, తను స్టార్ట్ చేసిన గేమ్ లో కాకుండా. లేదు నేను విన్ అవ్వలేను, సుహో ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోయిండు. ఈవెన్ తో ఇప్పుడు నేను నా ఫాలోవర్స్ తో కలిసి ఫైట్ చేసినా సరే సుహోతో నేను విన్ అవ్వలేను, సుహోని డిఫీట్ చేయలేను. సో అందుకే నేను నా 4th ఫ్రాగ్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అన్నప్పుడు నేను సుహోని కూడా కంట్రోల్ చేయగలను, తన స్కిల్స్ అన్ని కూడా యూజ్ చేయగలను. బట్ నేను నా 4th ఫ్రాగ్మెంట్ తో డిఫీట్ చేయగలను సుహోని. లేదు నేను సుహోని డిఫీట్ చేయాలంటే నా 5th ఫ్రాగ్మెంట్ యొక్క పవర్ కూడా నాకు కావాలి, అప్పుడే నేను సుహోని డిఫీట్ చేయగలను అని పార్క్ గాడు అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడు ఇక్కడికి ఒక హంటర్ వస్తుంది, తను పార్క్ గాని చూస్తుంది. అండ్ యాక్చువల్ గా అయితే తను తన టీం దగ్గర నుంచి సెపరేట్ అయిపోయింది అనమాట. సో అందుకే తను పార్క్ గాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటది, ఎందుకంటే వీడు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ కాబట్టి. బట్ గైస్ అప్పుడే పార్క్ గాడు హంటర్ ని లేపేస్తాడు. బట్ గైస్ తను పోదు, తను మళ్ళీ లేచిపోద్ది. అండ్ గైస్ తనకి తెలుసు అనమాట పార్క్ గాడు ఒక అపోస్టల్ అని ఆఫ్ ది ఇతరం. దాంతో పార్క్ గాడు చాలా షాక్ అయిపోతాడు, తనకి ఎట్లా తెలుసు అని. అండ్ పార్క్ గాడు తనని అడుగుతాడు నువ్వు అసలు ఎవరని. అండ్ దాంతో తను అంటది నా పేరు ఆర్ష అండ్ నేను నీకు ఒక ప్రపోజల్ ఇవ్వడానికి వచ్చాను అని ఆర్ష అంటది. అండ్ గైస్ యాక్చువల్ గా అయితే మోనార్క్ ఆఫ్ ది ఇన్సెక్ట్స్ ఉంది కదా, సో తన సక్సెసర్ అనమాట తిను. అండ్ ఇట్లా చాప్టర్ 59 ఎండ్ అయిపోద్ది గైస్. సో గైస్ ఇది చాప్టర్ 58 అండ్ 59 ఎక్స్ప్లెనేషన్. చాప్టర్ 60 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి మీరు. ఆ ఛానల్ కి కొత్తగా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.